స్టడీలో క్లుప్తంగా దేవుని వాక్యం విందాం. ఇక బైబిల్ స్టడీలో మనం పత్రికలు ధ్యానం చేద్దాం కదండి. పౌలు పత్రికలు ధ్యానం చేద్దాం. ఏదో బుధవారం టాపిక్స్ కాకుండా నేను పత్రికలు ఈరోజు పౌలు రాసిన మొదటి పత్రిక ఏది చెప్పండి? మీరు వాక్యం వింటున్నారు కానీ మనసు పెట్టి వింటల్లా. ఎన్నిసార్లు చెప్పాను, పౌలు ఒక పత్రిక, ఫస్ట్ పత్రిక దెస్సలోనికై పత్రిక. ఒక చిన్న చప్పట్లు కొట్టండి విజయ కాలేబ్ గారికి. దెస్సలోనికై రాసిన పత్రిక ఏ పత్రిక చెప్పండి? మొదటి పత్రిక. పౌలు సంఘానికి రాసిన మొదటి పత్రిక, దెస్సలోనికై సంఘానికి రాసిన పత్రిక, మొదటి పత్రిక. ఈరోజు రెండో పత్రిక. ఈ మూడు అధ్యాయాలు ఉన్నాయి. లెంట్లోకి వెళ్ళే ముందు ఈ 3 అధ్యాయాలు కవర్ చేసుకుందాం మనం. మళ్ళీ ఫిబ్రవరి 14 నుంచి ఏముంది, లెంట్ ప్రేయర్స్ ఉంటాయి కాబట్టి ఈ 3 అధ్యాయాలు ఈరోజు మొదటి అధ్యాయం కవర్ చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు దెస్సలోనికైలకు రాసిన రెండో పత్రిక. ఒక వచనం నేను చదువుతాను, మరొక వచనం మీరు చదువుతూ మార్చి చదువుదాం. అమూల్యమైన దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. దెస్సలోనికైలకు రాసిన రెండో పత్రిక, పేజీ నెంబర్ 188, క్రొత్త నిబంధన గ్రంథంలో. లైవ్లో చూస్తున్న వారు కూడా బైబిల్ తీసుకొని చక్కగా పాల్గొనండి. మన తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తు నందును ఉన్న దెస్సలోనికైల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది. మూడవ వచనం, సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మల్ని గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాం. ఇది యుక్తమే. ఏలైనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడి నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహింపరచబట్టుకును విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబట్టుకును ప్రభు వచ్చినప్పుడు అటివారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదొలబడి నిత్య నాశనమును దండన పొందుదురు. ఎలయనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ఎవరికి రాశాడు ఈ పత్రిక? దెస్సలోనికై సంఘానికి రాశాడు. వెరీ గుడ్. కొంచెం దగ్గరకు రండి మీరు కూడా. మీరు దూరం కూర్చోవద్దు. ఎక్కడ కూర్చుంటారు? దగ్గరగా కూర్చోండి. చెప్పండి, ఎక్కడ కూర్చుంటారు? దూరం కూర్చుండే వాళ్ళు దూరపు చుట్టాలు. వెరీ గుడ్. ఎవరికి రాశాడు ఈ పత్రిక? దెస్సలోనిక సంఘానికి రాశాడు. వెరీ గుడ్. ఇంకో మాట చెప్పండి, ఎవరికి రాశాడు ఈ పత్రిక? దేవుని ప్రియులు. ఇంకా చెప్పండి, మీరు మామూలుగా ఆలోచన చేస్తా. ఎవరికి రాశాడు?
సంఘానికి రాశాడు, రైటే, తప్పు కాదు, అది కరెక్ట్ ఆన్సరే. ఇంకా కొంచెం లోతుగా విశ్వాసులకు రాశాడు కదా, దేవుని పిల్లలకు రాశాడు. మరొక మాట చెప్పంటే రక్షణ పొందిన బిడ్డలకు రాశాడు. చెప్పండి, ఎవరికి రాశాడు? రక్షించబడిన వారి కొరకు రాశాడు. సంఘంలో చేర్చబడిన వారి కొరకు రాశాడు. చెప్పండి, ఎవరి కొరకు రాశాడు? రక్షించబడిన వారి కొరకు రాశాడు. పౌలు ఈ పత్రిక రక్షించబడి దేవునిలో నాటబడి ప్రభువులో ఎదుగుతున్న వారి కొరకు రాశాడు. రక్షణలో ఎదుగుతున్న వారి కొరకు రాశాడు కదండి. కాబట్టి రక్షణ పొందిన వారు మొట్టమొదట ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాలి. రక్షించబడిన వారు క్రీస్తులో ఏం చేయాలి? ఎదగాలి. అలా ఎదుగుతూ ఉన్న దేవుని బిడ్డల కొరకు పౌలు ఈ పత్రిక రాశాడు. చెప్పండి, అలా ఎదుగుతూ ఉన్న దేవుని బిడ్డలకు పౌలు ఏం రాశాడు? చూసారండి, బుధవారం బైబిల్ స్టడీకి వచ్చేది ఎవరో తెలుసా? దేవునిలో ఎదుగుతున్నవారు. చెప్పండి, దేవునిలో ఏం చేస్తున్నారు? కాబట్టి మీకు ఏం కావాలి? ఆత్మీయ ఆహారం కావాలి. ఆత్మీయ ఆహారం పట్ల ఆసక్తి కలిగిన వారు కాబట్టి మీరు బుధవారం బైబిల్ స్టడీకి వచ్చారు, గురువారం వాగ్దాన సందేశ కూడికి వస్తారు, శుక్రవారం స్త్రీల సమాజానికి వస్తారు, శనివారం విజ్ఞాపన ప్రార్థన సభ. రక్షణ పొందని వారు ఎప్పుడొచ్చి వెళ్ళిపోతారు? ఆదివారం వచ్చి వెళ్ళిపోతారు. వాళ్ళ నామకార్థ భక్తి అంతే, ఏదో రావాలి కాబట్టి వచ్చారు. కానీ మీరు క్రీస్తులో ఎదుగుతున్నవారు. ఇప్పుడు ఈ మాట చెప్పిన తర్వాత నేను ఒక మాట చెప్తాను. ముందుకు రావచ్చుగా అన్న. క్రీస్తులో ఎదుగుతున్నాను పాస్టర్ గారు అని చెప్పటానికి ఏమైనా సూచనలు ఉన్నాయా? 7 సూచనలు చెప్తాను. నేను క్రీస్తులో ఎదుగుతున్నాను, రక్షణలో ఎదుగుతున్నాను, క్రీస్తులో ఎదుగుతున్నాను అని చెప్పటానికి ఏమైనా సూచనలు ఉన్నాయా పాస్టర్ గారంటే, పౌలు ఆ సంఘంలో విశ్వాసులను గమనించి వారిలో ఉన్న సూచనలు ఈ పత్రికల్లో వ్రాశాడు. కాబట్టి వారిలో ఉన్న సూచనలు ఈ మొదటి అధ్యాయంలో 7 విషయాలు క్లుప్తంగా మనం చూద్దాం. తెస్సలోనికే సంఘంలో విశ్వాసులు రక్షణలో ఎదుగుతున్నారు, క్రీస్తులో ఎదుగుతున్నారని చెప్పడానికి పౌలు ఆ విశ్వాసుల జీవితాన్ని తేట తెల్లంగా చూసి వారి కొరకు ప్రార్థన చేస్తూ వారి విషయాలు ఇక్కడ రాశారు. చూద్దాం ఆ 7 విషయాలు. చూడండి, మొదటిగా 3వ వచనం చూడండి. 3వ వచనం చూడండి. సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మల్ని గురించి దేవునికి ఏం చెల్లిస్తున్నామో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు. చూసారండి, పౌలు తెస్సలోనికే సంఘ విశ్వాసులను చూసి దేవునికి ఏం చెల్లిస్తున్నాడు? కృతజ్ఞత ఎందుకంటే వారి భక్తి, వారి ప్రార్థన, వారి విశ్వాసం ఇవన్నీ చూసి ప్రార్థన దేవునికి కృతజ్ఞత చెల్లిస్తుంది. ఇది యుక్తమే అంటున్నాడు. మొట్టమొదటి చూడండి, ఏలయనగా మీ విశ్వాసము బహుగా ఏమవుతుంది? రక్షించబడిన దేవుని బిడ్డల్లో వారిని ఎలా మనం గుర్తుపట్టచ్చు పాస్టర్ గారంటే, వారి విశ్వాసము ఏమవుతుంటే చెప్పండి, వారి విశ్వాసము ఏమవుతుంటుంది? బహుగా ఏమవుతుంటుంది? అభివృద్ధి పొందుచున్నది. చూసారండి, మొట్టమొదటిగా దేవునిలో జీవించే వారి విశ్వాసము బహుగా ఏమవుతుంటుంది చెప్పండి? అభివృద్ధి పొందుతుంటుంది. పాస్టర్ గారు, విశ్వాసము ఎలా అభివృద్ధి పొందిద్ది? ప్రశ్న అడగండి, నన్ను అడగండి మీరు. పాస్టర్ గారు, విశ్వాసము ఎలా అభివృద్ధి పొందింది కదండి? ఇప్పుడు మా పిల్లోడు ఉన్నాడు, వాడు అభివృద్ధి పొందుతున్నాడంటే రోజు వాడు ఏం చేస్తున్నాడు? ఎదుగుతున్నాడు. ఒక విత్తనం వేసామో మొక్క ఎదుగుతుందంటే అది ఏం చేస్తుంటుంది? చిన్నగా ఆకులు, కొమ్మలు, కాయలు కదండి, అది ఎదుగుదల కనపడింది. మరి క్రైస్తవుని యొక్క ఎదుగుదల ఎట్లా కనబడద్ది? క్రీస్తులో నా విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుతున్నదని నేను ఎలా తెలుసుకోగలను? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎలా తెలుసుకోగలం? 1, చర్చికి సమయానికి వస్తున్నావు అంటే చెప్పండి. చర్చికి టైం ఒకటి ఉంది కదండి. మనం స్కూల్కి వెళ్ళటానికి ఏం పెట్టుకుంటాం? ఆఫీస్కి వెళ్ళటానికి ఏం పెట్టుకుంటాం. రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కడానికి ఏముంటుంది? షెడ్యూల్ టైం ఉంటుంది కదండి.
బస్సులకు కూడా ఏముంటుంది చెప్పండి, టైం ఉంటుంది కదండి. చర్చికి కూడా దేవుని సన్నిధికి రావడానికి కూడా ఏం చెప్పండి, క్రమం ఉంది, ఒక క్రమము, పంక్చువాలిటీ ఉంది కదండి. నువ్వు దేవుని సన్నిధికి సమయానికి వస్తున్నావు అంటేనే చెప్పండి నువ్వు ఏం చేస్తున్నావు విశ్వాసంలో. రెండోది, రోజు ప్రార్థన చేసుకుంటున్నావు అంటేనే ఏం చెప్పండి విశ్వాసం. ఏమవుతున్నావు? రోజు బైబిల్ చదువుతున్నావు అంటే ఏం చేస్తున్నావు చెప్పండి. దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నావు అంటే కదండి. లోకస్తులు తగ్గించుకుంటారా? దైవ సేవకుడు చెప్పిన మాట నువ్వు వింటున్నావు అంటే, నీ దగ్గర విధేయత ఉంది అంటే, నీ దగ్గర దీనత్వం ఉంది అంటేనే ఎదుగుదల కారణాలు ఇవన్నీ. నువ్వు విశ్వాసంలో బహుగా అభివృద్ధి పొందుతున్నావు అంటే నీ విశ్వాసము ప్రక్కన వాళ్ళు చూస్తున్నారు. పౌలు కూడా తెస్సలోనికై సంఘం యొక్క విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని చూశాడు కాబట్టే ఏమంటున్నాడు, మీరు విశ్వాసమందు బహుగా ఏమవుతున్నారు. అమ్మ చూసారా, యేసు ప్రభువుని తెలుసుకున్న తర్వాత మనము కూడా రోజు రోజు మన విశ్వాసములో ఏమవ్వాలి చెప్పండి, అభివృద్ధి పొందాలి. విశ్వాసము బైబిల్ ఏం తెలుసా, క్రియలు లేని విశ్వాసము కదండి. అంటే విశ్వాసం ఉంది అంటే విశ్వాసానికి పక్కనే ఏముంటుంది, దానికి సంబంధించిన క్రియలు ఉంటాయి. తగ్గించుకోవటము, ఒకరు ఏమైనా మాటన క్షమించుకోవటము, దీనులుగా జీవించటము కదండి. ఇవన్నీ పౌలు చూశాడు కాబట్టి మీరు విశ్వాసమందు బహుగా ఏమవుతున్నారు, అభివృద్ధి పొందుతారు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న మనకు ప్రశ్న, యామ్ ఐ గ్రో ఇన్ ద ఫెయిత్ ఆఫ్ గాడ్? నేను నా విశ్వాసంలో వృద్ధి పొందుతున్నానా? ఎవరికి వాళ్ళు ప్రశ్న వేసుకోండి. నేను నా విశ్వాసంలో వృద్ధి పొందుతున్నామా? రోజు బైబిల్ చదువుకుంటున్నావా? రోజు ప్రార్థన చేసుకుంటున్నావా? రోజు దేవుని సన్నిధికి ఇవ్వవలసిన సమయాన్ని ఇస్తున్నావా? దేవుని పేరట మంచి పనులు చేస్తున్నావా? నమ్మకంగా జీవిస్తున్నావా? దేవుడు చూస్తున్నాడని భయము భక్తి కలిగి జీవిస్తున్నావా కదండి. ఇవి మనకు మనం ప్రశ్నించుకోవాలి. తెస్సలోనికై విశ్వాసులు పౌలు అంటున్నాడు, మేలైనగా మీ విశ్వాసము ఏం చేస్తుంది. ఒకటి, దేవుని బిడ్డల్ని ఎలా గుర్తుపట్టచ్చు అంటే వారు విశ్వాసములో ఏమవుతుంటారు, విశ్వాసంలో బహుగా ఏమవుతుంటారు, దేవుని గురించిన తలంపులతో తపనతో బ్రతుకుతారు. తపన, ఆసక్తి, ఎప్పుడెప్పుడు ప్రార్థనకు పోవాలా, ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధిలో కూర్చోవాలా, ఎప్పుడెప్పుడు పాట పాడాలా, ఎప్పుడెప్పుడు ప్రభువుకి ఇష్టమైన పనులు చేయాలా, ఆ తపనే మన విశ్వాసం యొక్క ఎదుగుదలను తెలియపరుస్తూ ఉంటుంది. రెండవది చూడండి, విశ్వాసంలో అభివృద్ధి పొందాలి. తర్వాత మాట చూడండి, మీ అందరిలో ప్రతి వాడును ఎదుటి వాని ఎడల చూపు ప్రేమ ఏమవుతుంది, విశ్వాసం ఉన్న వారికి రెండోది ఏముంటుంది, ఏ ప్రేమ, క్రియలతో కూడిన ప్రేమ. అందుకని అంటున్నాడు, మీ అందరిలో ప్రతి వాడును ఎదుటి వాని ఎడల చూపు ప్రేమ ఏమవుతుంది. అమ్మ ప్రేమ ఉంది అంటే అది ఎక్కడ, ఎవరి పట్ల చూపించాలి, ఎదుటి వారి ఎడల ప్రేమ. పాస్టర్ గారు మీరంటే భలే ప్రేమ పాస్టర్ గారు అని చెప్పి జీసస్ కాల్స్కి నేను డబ్బులు పంపిస్తుంటానండి. ప్రేమ అది ఒట్టి ప్రేమ. చెప్పండి, ఏ ప్రేమ? ఒట్టి ప్రేమ. అదే డమ్మముతో కూడిన ప్రేమ. ప్రేమ ఉంది. మీరందరూ ఎవరి ఎడల చెప్పండి, ఎవరి ఎడల, ఎదుటి వాని ఎడల చూపు ప్రేమ ఏమవుతుంది. సంఘం అంటే అది. ఎదుటి వారి ఎడల మనం ప్రేమ చూపిస్తున్నామా? మన సంఘస్థుల ఎడల మనం ప్రేమ చూపిస్తున్నామా?
తోటి వారి ఎడల, ఎక్కడో అవసరం లేదు, మన రక్త సంబంధీకుల ఎడల మన ప్రేమ చూపిస్తున్నామా? చెప్పండి అమ్మా. ఎవరికో మనం సహాయం చేయాల్సిన పని లేదు. అసలు ముందు రక్త సంబంధి కదండి. ఇక్కడ ఆ మాటకు వచ్చేలాకి యోహాను మొదటి పత్రిక చూడాలి మనం. యోహాను మొదటి పత్రికలో ఒక మాట, బలమైన మాట మనం చూస్తాం. చూడండి అక్కడ ఏం రాశాడు. 3వ అధ్యాయం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16, 17 వచనాలు చదువుదామా? 16, 17 వచనాలు. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకో. మనము కూడా ఎవరి కోసం? మణిపూర్ వాళ్ళ కోసం అని రాశారా? చెప్పండి, రాసిందా మీ బైబిల్లో? ఉందే? కాశ్మీర్ వాళ్ళ కోసం అని ఉందా? అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళ కోసం అని ఉందా? ఫస్ట్ ఎవరి కోసం? మన సహోదరుల నిమిత్తము మన ప్రాణం పెట్టబద్దులమైన ఈ లోకపు జీవనోపాధి గలవాడయ్యుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు. ఏందమ్మా అది మరీ విచిత్రంగా పోదు. ఆ మాట అనలేక ఆయన అక్కడ వదిలేసి, దేవుడు నీకు మంచి ఉద్యోగం ఇచ్చి మంచి స్థితి ఇచ్చి మంచిగా నేను పెడితే నీ సహోదరుడు ఉన్నాడు కదా, వాడు లేమితో బాధపడుతుంటే చూస్తూ ఊరుకున్నావు అనుకో, అది ప్రేమ. తర్వాత మాట ఏమన్నా చూడండి, చిన్నపిల్లలారా, సంఘాన్ని చిన్నపిల్లలతో పోల్చాడు. ఎందుకంటే ఆయన పెద్ద వయసులో రాస్తున్నాడు. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుగుతోనూ కాక, చెప్పండి, క్రియతోనూ సత్యముతోనూ. కొంతమంది మాటలు చెప్పంటే ఏం చెబుతారు, పాస్టర్ గారు మీకెందుకు, మేమున్నాం, ఏదైనా మా తర్వాతే, మేమున్నాం. మాటలు చెప్పంటే మాత్రం ఎదుటి వాని ఎడల ప్రేమ. కాబట్టి క్రైస్తవ విశ్వాస జీవితం ఎదిగేది ఎక్కడంటే ఫస్ట్ విశ్వాసంలో, రెండవది విశ్వాసం ఉన్నవారు చేసేది ఏంటి చెప్పండి, ప్రేమించుటలో. మన ప్రేమ క్రియలతో ఉండాలి. చెప్పండి ఒక మాట గట్టిగా, మన ప్రేమ ఎలా ఉండాలి? గట్టిగా చెప్పండి, మన ప్రేమ ఎలా ఉండాలి? చెప్పండి. మన ఇటీవల ఒక వాట్సాప్లో మదర్ తెరీసా గారు ఆమె బ్రతికున్న రోజుల్లో ఆమె మాట్లాడుతుంది. ఎవరో ఒక హైందవ కుటుంబం నుంచి ఒక అతను వచ్చి, మా కాలనీలో ఒక అబ్బాయి, ఒక ఆమె కుటుంబం నిరుపేదతో ఉన్నారమ్మా, బాగా ఆకలి తల్లాడుతున్నారు, మీకు ఇప్పుడే నిద్ర వస్తుందా? దాటికి 7:30, 8 పడుకుంటారు? పడుకోరుగా, 12 అయింది. అమ్మ బాగా బాధతో ఉన్నారు, వాళ్ళ కోసం మనం ఏదైనా చేద్దామమ్మా అంటే పాపం ఆమె బియ్యము సరుకులు తీసుకొని ఆ కాలనీలో ఆ ఇంటికి వెళ్ళిందంట. ఈ మదర్ తెరీసా గారు బియ్యము ఇవన్నీ తీసుకొని ఆ ఇంటికి వెళ్ళేసరికి ఆమె ఏం చేసింది తెలుసా, ఇవన్నీ ఇంట్లోకి తీసుకెళ్ళి తలుపేసి ఫస్ట్ ఏం చేస్తుందరా అని చూసేసరికి ఒక బ్యాగులో ఆమె కొంచెం ఉంచుకొని పక్కింటోళ్ళకి వాళ్ళు కూడా కరువులో అల్లాడుతుంటే ఒక ముస్లిం కుటుంబంలో పక్కింటోళ్ళకి ఆమె ఆ సరుకుల్లో సగం తీసుకొని వెళ్ళి ఇస్తుంటే మదర్ తెరీసా గారు షాక్ అయ్యారట. నేను ఆశ్చర్యపోయినారు. నిజమైన ప్రేమ అంటే ఇది కదా. వారే అక్కర్లో ఉన్నారు అని నేను వారి కోసం తీసుకెళ్తే ఆమె పక్కింటోడి యొక్క ఆకలి తెలుసుకోవటం, పక్కింటోడి గురించి ఆలోచించడం ఎంత శ్రేష్టమైన ఆలోచన అని చెప్పింది ఆమె కదా. మనం ఏం చేస్తాం తెలుసా, ఎప్పుడు మన గురించే మనం ఆలోచన చేస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవుడు ఎదిగేది ఎక్కడంటే మొదటగా విశ్వాసంలో, తర్వాత ఎక్కడ ఎదుగుదల కనపడేది, ఎదుటి వారిని ప్రేమించు. చెప్పండి, ఎవరిని ప్రేమించడంలో? ఎదుటి వారి ఎడల చూపు ప్రేమ. ఇంకా చూడండి, మూడోది ఏం రాశాడు చూడండి. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును, చూడండి ఏంటిది,
మూడోది ఎక్కడ కనపడిద్ది? ఓర్పు. ఓర్పు. క్రైస్తవుడు అంటేనే హింసలు వస్తాయండి, హింసలు వస్తాయండి, వ్యాధులు వస్తాయండి, వ్యాధులు వస్తాయండి, అవమానాలు వస్తాయండి, తృణీకారాలు వస్తాయి, విసర్జింపులు వస్తాయి, ఒంటరితనం వస్తుంది, నిరుద్యోగ పరిస్థితి వస్తుంది, ఆకలి ఎదురైద్ది, అప్పులు ఎదురవుతాయి. ఏం చేయాలి మరి? ఏం చేయాలి చెప్పండి? ఓర్చుకోవటంలో ఉందండి ఓర్పు. మీరు ఓర్చుకుంటున్నారు చూసారా? మీరు ఓర్చుకుంటున్నారు చూసారా? మీ ఓర్పును చూసి మేము దేవునికి కృతజ్ఞతాస్తుతి. ఒకటి మీ విశ్వాసం చూసాము, రెండవది మీ ప్రేమ చూసాము, మూడవది మీరు హింసల్లో ఏం చేస్తున్నారు? ఓర్చుకుంటున్నారు. దేవుని బిడ్డలంటే చెప్పండి ఏం చేయాలి చెప్పండి? ఓర్చుకోవాలి. మీ హింసలన్నిటిలో మీరు ఓర్చుకుంటున్నారు చూసారా? మీ ఓర్పు మనం ఓర్చుకుంటున్నామా? క్రైస్తవులు దేవుని బిడ్డలని చెప్పడానికి నిదర్శనం ఏంటి తెలుసా? మన ఓర్పు. చాలామంది ఏం చేస్తారు తెలుసా? అసలు నేను ఇంకా అక్కడ ఉండలేకపోతున్నాను పాస్టర్. ఏందమ్మా ఆమె పెట్టే టార్చర్కి అసలు నేను ఓర్చుకోలేకపోతున్నాను. అరే నువ్వు క్రైస్తవుడుగా పిలువబడిందే దేనికోసం చెప్పండి? ఓర్చుకోవటం. ఎందుకులే పాస్టర్ గారు, ఎందుకులే. ఏం చేస్తావు మరి? ఏముంది, పోయి విడాకులు ఇచ్చేస్తావు. విడాకులు ఇవ్వటం కొరక నువ్వు పెళ్లి చేసుకుంది, విడాకులు ఇవ్వటం కొరక నువ్వు వివాహం చేసుకుంది, విడాకులు ఇవ్వటం కొరక నిన్ను పెళ్లికి తీసుకొచ్చింది మీ అమ్మ మీ నాన్నోళ్ళు. ఏం చేయమంటారు పాస్టర్ గారు? ఏం చేస్తావా? ఓర్చుకో. మీరు సింపుల్గా చెప్పేస్తారులేండి. వాడు పడుతుంది నేను, అక్కడ నేను కాకుండా ఆ ప్లేస్లో ఇంకొకళ్ళు ఉంటే కిరసనాయిల్ పెట్రోల్ పోసుకుని ఈ పాటికి అబ్బా. మరి నువ్వు ప్రార్థన ఎందుకు చేస్తున్నావు? బైబిల్ ఎందుకు చదువుతున్నావు? యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించారని చెప్తున్నావే, బలలో చేయి వేస్తున్నావే. చూడు యేసయ్య ఏం చేశాడో. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. యేసయ్య ఏం చేశాడో చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనినా ఆయనను తలంచుకొనుడి. ఏం చేశాడు యేసయ్య చెప్పండి? ఏం చేశాడు యేసయ్య? పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఏం చేశాడు? సిలువలో అంత ఓర్చుకున్నాడండి ఆయన. ఓర్చుకున్నాడా లేదా చెప్పండి గట్టిగా? యేసయ్య ఓర్చుకున్నాడా లేదా? నీకెట్ట తెలుసారనా? నువ్వు ఉన్నావు అప్పుడు. వెరీ గుడ్. ఐ బిలీవ్. నేను నమ్ముతున్నానండి. నా పాపం కొరకు, నా మీదున్న నా శిక్ష కొరకై, నన్ను పాపం నుంచి విడిపించుట కొరకై నా ప్రభు ఆ రోజు పాపాత్మలు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం కొరడాలతో కొడితే ఓర్చుకున్నాడు. ఆయన మీద ఉమ్మి వేస్తే ఓర్చుకున్నాడు. పిడుగుద్దులు గుద్దితే ఓర్చుకున్నాడు. బెత్తాలతో కొడితే ఓర్చుకున్నాడు. రక్తం చిందిస్తూ ఉంటే కదండి, ఒక్కొక్క కొరడా దెబ్బకి రక్తం లోపల మాంసంతో సహా రక్తం కారుతూ ఉంటే ఓర్చుకున్నాడు నా ప్రభు. అంతెందుకు, పక్కన ఎదవలే కదా, ఇద్దరు దొంగలు ఎదవలే కదా, ఆ ఇద్దరు కూడా రోడ్డు మీద పోయే వాళ్ళందరూ మాట్లాడుతున్న మాటలతో కలిసి రకరకాలైన మాటలతో అపహాసిస్తూ ఉంటే వారి మాటలకు కూడా యేసయ్య ఏం చేశాడు చెప్పండి? నీతిమంతుడని యేసయ్య ఓర్చుకున్నాడు. నా కోసం యేసయ్య అంత ఓర్చుకుంటే ఈరోజు కొంచెం శ్రమ, కొంచెం హింస, కొంచెం అవమానం, కొంచెం తిరస్కారం నువ్వెందుకు ఓర్చుకోలేకపోతున్నావు? మనం ఎందుకు ఓర్చుకోలేకపోతున్నాం అంటే మన ముందు ఆయన్ని పెట్టుకోవట్లా. ఎవరిని పెట్టుకుంటున్నాం తెలుసా?
ఎదురున్న సమంతాన్ని పెట్టుకుంటున్నా, ఎదురున్న ఇంకొక ఆమెను పెట్టుకుంటున్నా. ఆమె చూడు స్కూటీ మీద బతుకమ్మగా. మా ఆయన ఎప్పుడైనా తీసుకెళ్ళాడు స్కూటీ, కొను ఓర్చుకొని దేవుడు ఇచ్చేంత వరకు ఓర్చుకొని కొనుక్కో. ఓర్చుకొని ఉండాలి. దేవుని బిడ్డల కాడ ఆ గొప్ప లక్షణం ఏంటి అంటే, చెప్పండి ఏం చేస్తారు వాళ్ళు? ఓర్చుకుంటారు. చెప్పండి ఏం చేస్తారు? కొంతమంది ఓర్చుకోవడానికి బదులుగా ఏం చేస్తారో తెలుసా? ఆ ఇంటికి ఈ ఇంటికి తిరిగి జరిగిందంతా చెప్తుంటారు పెట్టి. ఆ పక్క వాళ్ళేమో సోది చెప్పడానికి వస్తుందా అమ్మా, సోదమ్మ వస్తుంది అయ్యా అని వాళ్ళు ఎంత విసుక్కుంటున్నా, ముఖం మీద పడి తిట్టుకుంటున్నా ఏం చేస్తారు చెప్పండి? ఒలోమని పొద్దున్నే నైటీ వేసుకొని పోతారు. ఆ నైటీలో సౌంట్లు పెట్టేదాకా ఏం చేస్తారు చెప్పండి? అదంతా చెప్పుకొని వస్తారు. ఏమన్నా కరిగిందా, నీకు కరిగిందా చెప్పండి? ఆ ఇంట్లో వాళ్ళు విసిగిష్టం తప్పితే. ప్రభు ఓర్చుకున్నట్టుగా చెప్పండి ఏం చేద్దాం? ఓర్చుకుందాం. దేవుని బిడ్డలు ఓర్పును చూపుతారు. తర్వాత మాట చూడండి, 4వ 5వ వచనం చూడండి. దెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. దేని కొరకు మీరు అంటే దేవుని బిడ్డలు ఏం పడాలి చెప్పండి? శ్రమలు కూడా మనకు ఒక భాగమే. శ్రమ కూడా ఒక భాగమే. మీకు తెలుసా, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుక ఉద్దేశించు వారందరూ హింసలు లేకుండా క్రైస్తవ్యం ఉందా? శ్రమలు లేకుండా క్రైస్తవ్యం ఉందా? చెప్పండి చెప్పండి, ఉందా లేదా? లేదు. యేసు ప్రభువారే అన్నాడు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని ఏం చేస్తారు? నిందించి హింసించి మీ మీద అబద్ధముగా ఏం మాట్లాడతారు? చెడ్డ మాటలెల్ల పలుకున్నప్పుడు ధన్యులు, సంతోషించి. ఆడొక చోట అట్ట చెప్పాడు యేసయ్య, ఇంకో చోట ఏం చెప్పాడు చూడండి, లూకాసు వార్త 6వ అధ్యాయంలో. ఇంకో చోట ఏం చెప్పాడు చూడండి, లూకాసు వార్త 6వ అధ్యాయము, లూకాసు వార్త 6వ అధ్యాయం 22వ వాక్యం చదవండి అమ్మ గబక్కన. అంటే యేసు ప్రభు కోసం మనుష్య కుమారు నిమిత్తము మనుష్యులు మిమ్మల్ని ఏం చేస్తారు? ద్వేషిస్తారు. రెండవది వెలివేస్తారు, నిందిస్తారు, మీ పేరు చెడ్డదని ఏం చేస్తారు? మీ పేరు చెడ్డదని చీటీ పాటలో నుంచి తొలగించినట్టుగా తొలగిస్తారు, చర్చిలో నుంచి తొలగించినట్టుగా తొలగిస్తారు, మా లిస్టులో నువ్వు లేవు అని చెప్తారు. ఏం చేయాలి అప్పుడు? ఏం చేయాలి చెప్పండి? ప్రభు ఏమన్నాడు చూడండి, తర్వాత మాట చదవండి. ఆ దినమందు మీరు సంతోషించి, మనుషులు ద్వేషించినప్పుడు, వెలివేసినప్పుడు, నిందించినప్పుడు, మీ పేరు చెడ్డదని కొట్టివేసినప్పుడు వస్తాయమ్మా, శ్రమలు వస్తాయి. ఒకవేళ ఈ రాత్రి ఎవరైనా శ్రమల గుండా వెళ్తున్నారేమో, అనారోగ్యం ఒక శ్రమ, ఆర్థిక ఇబ్బందులే ఒక శ్రమ. కొన్నిసార్లు మనం ఎవరినైతే బాగా నమ్ముతామో నమ్మిన వారే నట్టేట ముంచుతారు. చెప్పండి, నమ్మిన వారే ఎక్కడ ముంచుతారు? నట్టేట ముంచుతారు. అదొక శ్రమ. ఎవరిని నమ్మి ఇంట్లో బాధలు చెప్పుకున్నామో వాడేమవుతాడో తెలుసా? నేను నమ్మి నా ఇంట చేర్చుకొని మేము కలిసి భోజనం చేసిన నా విహితుడు నన్ను తన్నుటకై ఏమెత్తాడు? తన మడిమెనెత్తెను. రండి, భయంకరమైన శ్రమ అది. ఎవరినైతే నువ్వు నమ్మేవో, ఎవరినైతే ఇంట చేర్చుకొని కలిసి భోజనం చేయించుకున్నావో వాడు తన్నటానికి మడిమెనెత్తాడంట. శ్రమ వస్తుందండి. క్రైస్తవ జీవితంలో నేను ఎదుగుతున్నాను అంటానికి మూలం ఏంటంటే శ్రమలు ఎదుర్కోవాలి. ఇంట్లో సొంత బిడ్డలే మనల్ని శ్రమల పాలు చేస్తారు. ఎవరో కాదు, సొంత బిడ్డలే, సొంత వారే, ప్రక్కన బాగా నమ్ముకున్న వారే, ఎవరి కోసం నువ్వు శ్రమ పడతావో వారే. వస్తుందమ్మా, వస్తుంది, అనుభవం ఉంది. అయితే శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోయేవాడు ఎవరు చెప్పండి? క్రైస్తవుడు కాదు.
శ్రమలు వస్తాయి. శ్రమ దినమందు నీవు కృంగిన ఎడల ఎవరివి? చేతకాని వాడవగదు. మరి దేవుని బిడ్డలు ఏం చేస్తారు? శ్రమ దినమందు సంతోషిస్తారు. శ్రమలో ఏం చేస్తారో తెలుసా? శ్రమలో ఏం చేస్తారో తెలుసా? బ్రతికిన చేపకు చచ్చిన చేపకు సాదృశ్యం ఏంటంటే, బ్రతికిన చేప శ్రమకు ప్రవాహానికి ఏమైద్ది? ఎదురీదిద్ది. ఎస్, ఈరోజు ఈ శ్రమ చూస్తున్నాను, రేపొద్దున ఇంకోటి కూడా వస్తాయి. ప్రభు ఏమన్నాడు తెలుసా? లోకములో మీకేం కలుగును? శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకున్నది, నేను లోకమును. ఒకవేళ నా ప్రియమైన దేవుని బిడ్డలారా శ్రమలు ఎదుర్కొంటున్నారేమో. శ్రమలు వస్తాయి, భయంకరమైన శ్రమలు వస్తాయి. మన పేపర్ చదువుతూ ఉంటే రిపబ్లిక్ డే రోజు రాబిన్ అంట ఆ పిల్లడి పేరు, తమిళనాడులో జరిగింది. బ్యాంకి ఉద్యోగి ఆ పిల్లాడు, 26 years యవనస్తుడు. బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. సెలవు కాదని స్నేహితులతో కలిసి క్రికెట్ గ్రౌండ్లోకి వెళ్ళి క్రికెట్ ఆడుతున్నాడు. బాగా బౌలింగ్ చేశాడు, బ్యాటింగ్ చేశాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సాయంత్రం 4 గంటలకు ఇస్తుంటే వేదిక ఎక్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తీసుకునే సమయానికి కుప్పగూలిపోయాడు. హాస్పిటల్కి తీసుకెళ్ళేలా చనిపోయాడు. చూసారా? ఆ ఇంట్లో ఎంత శ్రమ, ఆ ఇంట్లో ఎంత కష్టం, ఆ ఇంట్లో ఎంత బాధ. శ్రమలు వస్తాయి. దేవుని బిడ్డలు ధైర్యంగా ఉండాలి. కాబట్టి ఒక దేవుని బిడ్డ యొక్క విశ్వాస ఎదుగుదల, జీవిత ఎదుగుదల, ఒకటి విశ్వాసములో ఏమవుతుంటాడు? అభివృద్ధి. రెండవది ఎదుటివాని ఎడల ప్రేమ చూపుటలో విస్తరిస్తుంటాడు. మూడవది హింసల్లో ఓర్చుకుంటాడు. నాలుగవది శ్రమ పడతాడు. ఆ శ్రమలో దేని జ్ఞాపకం చేసుకుంటాడు తెలుసా? దేవుని రాజ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఎస్, ఒకరోజు నేను దేవుని రాజ్యంలో నిలబడ్డప్పుడు శ్రమల్లో నేను దేవునిలో సంతోషిస్తున్నాను కాబట్టి ప్రభు నాకేమిస్తాడు? జీవ కిరీటం ఇస్తాడు. నా ప్రభు కూడా అనేకమైన శ్రమలు, నిందల గుండా వెళ్ళాడు కాబట్టి ఈరోజు నేను వెళ్తున్న ఈ శ్రమల్లో ఖచ్చితంగా నాకు కిరీటం ఇస్తాడని దేవుని రాజ్యాన్ని గుర్తు చేసుకుంటాను. ఐదోది చూడండి, వీళ్ళ దశలోనికై విశ్వాసుల యొక్క అంతస్తు ఎంత బాగుంది చూడండి. 6-8 వచనాలు. ప్రభైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికిని మన ప్రభైన యేసు సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి. దేవుని బిడ్డలకి ఏమని చెప్పండి? విశ్రాంతి ఉంది అంటే ఒక మాట చెప్పంటారు. ఇప్పుడు ఒక ఆదరణ మాట లేదా ప్రోత్సాహపరిచే మాట ఒక మాట చెప్పంటారా? శ్రమలే మన జీవితం కాదు, శ్రమలే మన జీవిత ముగింపు కాదు. ఏమని చెప్పండి? విశ్రాంతి కూడా ఉంది. అంటే ఏమని చెప్పండి? రెస్ట్ కూడా ఉంది, నెమ్మది కూడా ఉంది, ఆదరణ కూడా ఉంది. అంటే ఈరోజు వచ్చిన ఈ శ్రమే ఇక ఇదే నా జీవిత ముగింపు కాదు, అలా అనుకోకూడదు. ఒకరోజు నీకు విశ్రాంతి ఉంది, ఒకరోజు నీకు నెమ్మది ఉంది, ఒకరోజు నీకు ఆశీర్వాదం ఉంది, ఒకరోజు ఈ శ్రమ తర్వాత నువ్వు దేవుని ఆశీర్వాదాన్ని చూడబోతున్నావు. చూసారా? అది మన ఫెయిత్. ఈరోజు ఇదిగో ఈ క్లిష్టమైన శ్రమ ఎదుర్కొంటా, ఓమో ఇక ఇంతటితో అయిపోతానేమో. కాదండి, ఇది ముగింపు కాదండి. నీకు విశ్రాంతి ఉంది, నువ్వు దీవించబడే రోజు ఒకటి ఉంది. యోసేపులాగా ఫరో ఎదుటికి తేబడే రోజు ఒకటి ఉంది. దానియేలులాగా హెచ్చించబడే రోజు ఒకటి ఉంది. నిన్ను దేవుడు ఆశీర్వదించి ప్రజలందరి ఎదుట నిలవబెట్టే రోజు, సాక్ష్యం ఇచ్చే రోజు ఒక రోజు ఉంది. అదే విశ్రాంతి. కాబట్టి ఈరోజు వచ్చిన శ్రమ చూసుకో, ఇక ఇంతేనేమో, నేను ఇల్లు కట్టుకోలేనేమో, ఇక ఇంతటితో అయిపోద్దేమో నా బ్రతుకు. కాదు, ఎప్పుడు అనుకోబాకు. అదే అన్నాడికి కోరహు, నా ప్రాణమా
నా ప్రాణమా నాలో నీవెందుకు, నాలో నీవెందుకు, ఏయ్ సైలెంట్గా ఉండు, ఎందుకు తొందరపడుతున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము. పాడతాం కదా మనం, దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. నీకు విరోధముగా రూపించిన ఏ విధ ఆయుధమును వర్ధిల్లదు కదండి. ఆదరణ ఆనందము ఆయనలో, ఏ అపాయము ఉండ నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ప్రతిక్షణం నీ పక్షముండి చూడు కదండి. మంచి పాట అది. విశ్రాంతి కూడా ఉంది. కాబట్టి శ్రమే నీ జీవితం ఏం కాదు, ముగింపు కాదు. సీతాకోక చిలక కూడా ఆ ప్యూప దశలో ఏమవుతుందో తెలుసా, బాగా శ్రమ పడింది. ఎంత శ్రమ పడతారో నేను బాగా ఒక మాట చెబుతాను మీకు, వినండి. ఒకవేళ ఈ రాత్రి మీరు ఏదైనా శ్రమ గుండా వెళ్తుంటే మీరెంత శ్రమ పడుతున్నారో అంత మహిమను చూడబోతున్నారు. హల్లెలూయా. మీరు ఎంత శ్రమ పడుతున్నారో మీరు అంత విశ్రాంతిని అనుభవించబోతున్నారు. హల్లెలూయా. మీరు ఎంత శ్రమ పడుతున్నారో మీరు అంత ఆశీర్వాదాలు చూడబోతున్నారు. హల్లెలూయా. ఈ శ్రమ మన ముగింపు కాదు, ఈ శ్రమ మన ముగింపు కాదు. అందుకని అంటున్నాడు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా చెప్పండి విశ్రాంతి. తర్వాత చూడండి 6వది 11-12 వచనాలు చూడండి. 11-12 వచనాల్లో, అందువలన మన దేవుని యొక్కయు ప్రభైన యేసుక్రీస్తు యొక్క కృప చొప్పున మీ యందు మన ప్రభైన యేసు నామమును ఆయన యందు మీరును మహిమ నొందునట్లు మేలు చేయవలెనని మీలో కలుగు. చూడండి, దేవుని బిడ్డల్లో ఏముంటుంది చెప్పండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఏముంటుంది దేవుని బిడ్డల్లో? ఇతరులకు ఏం చేయాలి? ఇతరులకు ఏం చేయాలి? మనం మేలు చేయవలెనని మీలో కలుగు. వారు ఆలోచిస్తే ఇతరులకు మేలైంది ఆలోచిస్తారు. దేవుని బిడ్డలంటే అది. ఇతరులకు ఈ ఆలోచన మేలుకరంగా ఉంటుందా? చూసారా, దేవుని బిడ్డల ఆలోచనలు ఎట్లుంటాయంటే, మేలు చేయవలెనని మీలో కలుగు ప్రతి ఆలోచన. కొన్నిసార్లు మనం ఆలోచిస్తుంటాం కదండి. అహష్వేరోషు రాజు రాత్రంతా నిద్ర పట్ల గ్రంథం చదివించుకుంటున్నాడు. మొర్దెకై చెప్పాడు, రాజా, ద్వారపాలకులు ఇద్దరు నిన్ను చంపాలని ఏం చేస్తున్నారు? ఆలోచన చేస్తున్నారు. మరి ఆలోచన చూసారు ఎంత చెడ్డదో. కొన్నిసార్లు దేవుని బిడ్డలు మనం చెప్పుకుంటూ మన ఆలోచనలు ఎంత చెడ్డగా ఉంటాయో. మనం ఏదైనా ఆలోచిస్తే ఇతరులకు ఎలా ఉండాలి? మేలు చేయవలెనని మీలో ప్రతి ఆలోచన. ఇతరులకు మేలు చేయాలి. నేను ఎవరికైనా మేలు చేయాలి, మంచి చేయాలి. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? మేలు చేయట మీ చేతనై కూడా ఆ రీతిగా చేయకుండా ఏంటిది? పాపం. మేలు చేయటం దేవుని బిడ్డ లక్షణం. మనం ఆలోచనలో కూడా ఎవరికి హాని చేయకూడదు. మనం చేస్తే ఏదైనా మేలే చేయాలి, కానీ ఎవరికి కీడు తలపెట్టకూడదు. ఒక్క పేజీ అట్ట తిప్పండి. ఆ ముందు పత్రికలో, మొదటి పత్రికలో ఏం రాస్తాడో చూడండి. ఆ మొదటి పత్రికలో ఏం రాస్తాడో చూడండి. పౌలు మొదటి పత్రికలో ఇదే పత్రిక అండి, రెండవ పత్రికే 13వ వచనం చూడండి.
సహోదరారా, మీరైతే మేలు చేయుటలో ఏం చేయొద్దు, విసుకవద్దు. మేలు చేయుటలో ఏం చేయొద్దు, విసుకవద్దు, విసుకవద్దు. తర్వాత మరొక మాట చూద్దాం. మొదటి పత్రిక రండి, మొదటి పత్రిక రండి, 21-22 వచ్చిన చదవండి. 5వ అధ్యాయం, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. పైన చూడండి, ప్రవచించడం నిర్లక్ష్యం చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ప్రతి విధమైన కీడుకి ఎలా ఉండండి, దూరముగా ఉండండి, దూరముగా ఉండండి. తర్వాత 15 వచ్చింది చూడండి, 15 వచ్చింది చూడండి. ఎవడునో కీడునకు ప్రతి కీడు ఎవరికైనానో చేయకుండా మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి. చూసారంటే మేలు, దేవుని బిడ్డలు అంటేనే మేలు, మేలు చేయాలి. కీడు చేసిన వారికి కూడా ఏం చేయాలి చెప్పండి, అది మన ఆలోచన. ఆఖరి విషయం చెప్తా చూడండి, 9-10 వచనాల్లో, 9-10 వచనాలు ఏమంటారు చూడండి. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమ పరచబడుటకును విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును. ఎప్పుడైతే మనం ఇలా జీవిస్తామో, ఒకరోజు యేసుప్రభువు వారు వచ్చినప్పుడు మనం ఏం చేయబడతాం, ప్రశంసించబడతాం. ప్రభు మన విశ్వాసాన్ని ప్రశంసిస్తాడు, ప్రభు మన భక్తిని ప్రశంసిస్తాడు, ప్రభు మన ప్రార్థన జీవితాన్ని ప్రశంసిస్తాడు, ప్రభు మనం చేసిన మేలును ప్రశంసిస్తాడు. మనుషులు చూడపోవచ్చు నువ్వు చేసిన మేలు, కానీ ఒకరోజు ప్రభు నిన్ను ఏం చేస్తాడు చెప్పండి, బలా నమ్మకమైన మంచి దాసుడా, దాసురాలా, కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి ఇదిగో నేను అనేకమైన వాటి మీద నియమిస్తాను. నీ యజమానుని సంతోషంలో పాలు పంపులు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుళ్ళు ఎదుగుతున్నామని చెప్పడానికి 7 సాదృశ్యాలు పౌలు తెస్సలోనికై సంఘ విశ్వాసులకు రాశాడు. చెప్పండి ఆ 7 విషయాలు. 1, వారు విశ్వాసమందు ఏం చేస్తున్నారు, బహుగా అభివృద్ధి పొందుతున్నారు. వారి విశ్వాసాన్ని బట్టి పౌలు వారి అభివృద్ధిని చూశాడు. 2వది, వారి ఎదుటి వారి ఎడల ఏం చూపిస్తున్నారు, ఎక్కడో కాదు, వారి ఎదుటి వారి ఎడలే, వారి సంఘస్థుల ఎడలే, వారి తోటి వారి ఎడలే, వారి రక్త సంబంధికుల ఎడలే వారి ప్రేమను చూసి వారిని గణపరిచాడు. 3వది, వారు హింసల్లో ఏం చేస్తున్నారు, ఓర్చుకుంటున్నారు. వారి ఓర్పును చూశాడు, వారి ఓర్పును చూసి ప్రశంసించాడు. 4వది, వారు శ్రమల్లో దేవుని రాజ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. శ్రమ పడుతున్నారు, శ్రమలో కూడా దేని జ్ఞాపకం చేసుకుంటున్నారు, దేవుని రాజ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. ప్రభు మన కోసం ఎన్ని శ్రమలు పొందాడురా, ఆ శ్రమలు జ్ఞాపకం చేసుకుంటూ ధైర్యంగా ముందుకెళ్ళారు. వారి శ్రమను చూశాడు. తర్వాత 5వది, శ్రమ పొందుతున్న వారికి శ్రమేనా జీవితం అంతా, జీవితం అంతా శ్రమ. ఏమని చెప్పండి, విశ్రాంతి ఉంది, విశ్రాంతి ఉంది, విశ్రాంతి ఉంది, రెస్ట్ ఉంది, రెస్ట్ ఉంది కదండి. దేవుడు వదిలిపెట్టేవాడు కాదు. 23వ కీర్తన చెప్పండి, ఏమంటాడు దావీదు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్లను ఆయనను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణము నాకు ఆయన ఏం తీరుస్తున్నాడు. చూసారండి, ఉందా లేదా సేద? కాపరి గొర్రెలకు ఏం తీరుస్తాడు చెప్పండి. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినాను, సేద ఉంది, ఆదరణ ఉంది. వదిలిపెడతాడా? ఆశీర్వాదం కూడా ఉంది కదండి. నా శత్రువులు ఎదుట నీవు నాకు నూనెతో నా తల వదిలిపెట్టాడా? వదిలిపెట్టాడా? నా గిన్నె ఆశీర్వాదం లేదా? శ్రమే కాదు. ఒకవేళ ఈ రాత్రి ఎవరైనా శ్రమ గుండా వెళ్తున్నారేమో, దైవ సేవకుడుగా దేవుని ఆత్మ నింపుదలతో ఒక మాట చెప్తున్నా,
మీరు ఎదుర్కొంటున్న శ్రమ ఇంకెంతో కాలం కాదు, ఈరోజే దానికి ముగింపు. దేవుడు మీకు అత్యధిక విశ్రాంతి కలుగజేయునుగాక, మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మీరు ఆశీర్వాదాన్ని చూడబోతున్నారు, మీరు ఆశీర్వాదాన్ని చూడబోతున్నారు. మీ కన్నులు పరవశించబోతున్నాయి, మీ కన్నులు పరవశించబోతున్నాయి. ధైర్యం తెచ్చుకోండి. విశ్రాంతి. తర్వాత మేలు కలగవాలని వాళ్ళు మంచి ఆలోచన. 7వది ప్రశంస. దేవుడిచ్చే ప్రశంస వారి జీవితాల్లో పౌలు చూసి వారి కొరకు ప్రార్థన చేసి 7 విషయాలు భక్తిలో పెరుగుతున్న మనలో కూడా ఉంచుకొని దేవుని బిడ్డలకు ఓర్చుకుందాం, శ్రమలో ఓర్చుకుందాం, వచ్చే హింసల్లో ఓర్చుకుందాం. ప్రభు వైపు చూద్దాం. మన కొరకు ఆయన ఎంత పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఏం చేశాడు? ఆయన ఓర్చుకున్నాడు. యేసు వైపు చూసి ఈరోజు అవమానించిన వారే రేపు ఉదయాన్నే నీ దగ్గరకు వచ్చి అభిమానించే రోజు రాబోయింది. ధైర్యం తెచ్చుకోండి. ఈరోజు ఎవరు నిన్ను తిరస్కరించారో, ఈరోజు ఎవరు నిన్ను తృణీకరించారో, ఎవరు నీ మీద నిందలేశారో, ఎవరు నిన్ను చీ పో అన్నాడు కదండి. షిమి దావీదు పోతుంటే ఏమన్నాడు చెప్పండి? చీ పో నరహంతకుడు అన్నాడండి 16వ అధ్యాయంలో. ఎంతో కాలం పట్టిందా? 19వ అధ్యాయం యోర్దాను రేవు దాటి రాగానే ఈ షిమియా వచ్చి ఏమయ్యాడు చెప్పండి? దావీదు ముందు సాష్టాంగపడ్డాడు. నా ప్రభు, ఎవరైతే మిమ్మల్ని తిరస్కరించారో, దూషించారో, నిందలేశారో, అవమానకరమైన మాటలు మాట్లాడుతూ మీకు శ్రమ కలుగు చేస్తున్నారో, రేపు ఉదయాన్నే వారే వచ్చి మీ పాదముల మీద పడుదురుగాక, మీ పాదముల మీద పడుదురుగాక, మీ క్షమాపణ కోరుకొనిదురుగాక. ప్రభు చేస్తున్నాడు. ధైర్యం తెచ్చుకోండి. యేసు వైపు చూడండి. మీరేం చేయొద్దు, యేసు వైపు చూడండి. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. రేపు ఫిబ్రవరి 1వ తారీఖు సాయంత్రం సరిగ్గా 6:30 గంటలకు మన చర్చిలో చెప్పండి ఏముంది? వాగ్దాన సందేశకుడిక, వాగ్దానాలతో కూడిన వాక్య ప్రభంజనం రేపు సాయంత్రం మీరు చూడబోతున్నారు. ఫిబ్రవరి మాసం కొరకు దేవుడు మీ కొరకు దాచిపెట్టిన అద్భుతమైన ఆశీర్వాదకరమైన వాగ్దానం రేపు సాయంత్రం మనం వినబోతున్నాం. కాబట్టి ఆ వాగ్దానంతో పాటు వాగ్దానాలు నెరవేర్చిన యేసయ్య ఇచ్చే ఆశీర్వాదాలు కూడా మీరు స్వతంత్రించుకున్నట్లుగా మీరు కుటుంబాలుగా వినుకొండ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారైతే దైవ సాన్నిధ్యానికి కుటుంబాలతో కలిసి రండి. స్తుతిద్దాం, పాటలు పాడుతూ ఆరాధన చేద్దాం. దైవికమైన ప్రవచనాత్మకమైన దేవుని మాటలు విని ఆశీర్వాదాలు జుర్రుకుందాం, అనుభవిద్దాం. కాబట్టి అందరూ రేపు సాయంత్రం జరిగే వాగ్దాన సందేశ కూడికలో ఉండి ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు, వాగ్దానాలు స్వతంత్రించుకున్నటకు పరిశుద్ధాత్మ దేవుడట్టి కృప మనందరికి దయచేయునుగాక. లైవ్లో చూస్తున్న వారందరూ కూడా ఇంకా 10 మందికి, ఒక్కొక్కరు 10 మందికి తెలియపరచండి. రేపు సాయంత్రం ఫిబ్రవరి నెల వాగ్దాన సందేశ కూడిక మన సంఘంలో ఇమానుయేల్ తెలుగు బాప్టిస్ట్ చర్చిలో ఈ వినుకొండ పరిసర ప్రాంతాలు చుట్టుపక్కల ఉన్నవారు ఎవరైనా ఆసక్తి కలిగిన వారు మీ స్నేహితులు, బంధువులు, కుటుంబాలను పోగు చేసి కుటుంబాలతో తీసుకురండి. రేపు సాయంత్రం ప్రభుత్వే వాగ్దానాల మూటను తీసుకొని ప్రభువులో దీవించబట్టకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అట్టి కృప మెండుగా దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగల దేవ, ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఈ రాత్రి బైబిల్ స్టడీలో జనవరి మాసం ముగింపులోకి వచ్చాం తండ్రి. ఈ మాసమంతా మమ్మల్ని కాపాడి భద్రపరిచి మా విశ్వాసంలో వచ్చిన హింసల్లో, శ్రమల్లో, ఎన్నో విషయాల్లో మమ్మల్ని ధైర్యపరిచి ఆదరించి ప్రభా ఈ రాత్రి మాతో మాట్లాడిన ప్రతి మాటకై స్తోత్రాలు. క్రీస్తులో మా ఎదుగుదల ఒకటి మా విశ్వాసంలో, రెండోది ఎదుటివాని ఎడల చూపు ప్రేమలో కనబడుతుందని, ఓర్చుకోవటంలో కనబడుతుందని, శ్రమల్లో కనబడుతుందని, శ్రమలే జీవితం కాదు విశ్రాంతి అనుభవం ఉందని, మీలో మేలు చేయాలనే ప్రతి ఆలోచనలో కనబడుతుందని, మీరు ఒకరోజు ప్రశంసించబడబోతున్నారని 7 ఆధ్యాత్మికమైన సత్యాలు దశలోనికై పత్రిక 2వ పత్రికలో నుంచి మాట్లాడిన ప్రతి మాట
మా జీవితాలకు ఆశీర్వాదకరంగా చేయండి. లైవ్లో చూస్తున్న బిడ్డలను మీరు దీవించండి, ఆరాధనకు వచ్చిన బిడ్డలను దీవించండి. రేపు రాత్రి తండ్రి మరి ఫిబ్రవరి మాసం 1వ తారీఖున మీ సన్నిధిలో జరిగే వాగ్దాన సందేశ్ కూడికు కుటుంబాలుగా అనేక జనాంగములను మీరు మీ సన్నిధిలోకి తీసుకురండి ప్రభా. వాగ్దానంతో ఒక్కొక్కరిని మీరు దర్శించబోతున్నందుకే మీకు స్తోత్రాలు. ఏ వాగ్దానం అయితే ఎవరికి అవసరమో, ఎవరి కొరకు ఏ మాట మీరు దాచిపెట్టారో అయా శ్రేష్టమైన మీ మాటలు, అయా మీ మాటల మకరందాన్ని ఆస్వాదించినట్లుగా నీ ప్రజలందరినీ తీసుకొని రండి. లైవ్లో అనేక మంది పాల్గొని దీవించబట్టుకు సహాయం దయచేయండి. దూర సుదూర ప్రాంతాల్లో చూస్తున్న వారు కూడా వాగ్దాన సందేశ కూడికలో దీవించబడినట్లు ఆయన ఫిబ్రవరి మాస వాగ్దాన సందేశ కూడిక మా అందరికి ఆశీర్వాదకరంగా చేసి ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందమని బైబిల్ స్టడీలో పాల్గొన్న ప్రతి కుటుంబం మీరు మిక్కిలి దీవించి, శ్రమలో ఎవరైతే ఉన్నారో శ్రమ ముగింపు కాదు, ఆశీర్వాదం విశ్రాంతి ఉంది అన్న సత్యంతో నిరీక్షణతో మీ కొరకు జీవించినట్లుగా, మీ వైపు చూస్తూ బ్రతుకున్నట్లుగా సహాయం దయచేయమని, ఈ మాటలన్నీ మా హృదయంలో నూరంతలుగా ఫలభరితం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. గట్టిగా చెప్పండి ఆమేన్.